అంచనాలకు తగ్గ ప్రదర్శనతో 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది టీమిండియా. ఇంకా చెప్పాలంటే ఫైనల్లో అంచనాలకు మించి అద్భుత ప్రదర్శన చేసింది భారత జట్టు. తుదిపోరులో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా న్యూజిలాండ్పై ఏకపక్షంగా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. తద్వారా 2024లో గెలిచిన ప్రపంచ కప్ను డిఫెండ్ చేసుకోవడంతో పాటు సొంత గడ్డపై ట్రోఫీని ముద్దాడింది. అలాగే అత్యధికంగా 3 సార్లు ఈ పొట్టి ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టీమిండియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఒకే ఒక్క కోచ్గా నిలిచారు. అలాగే ఆటగాడిగా, కోచ్గా ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత వ్యక్తిగా నిలిచాడు. అయితే 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అసలు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఏడాది మొత్తం ప్రైజ్ మనీని ఐసీసీ ఏకంగా అక్షరాల 123 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ కావడం గమనార్హం. 2024 టీ20 ప్రపంచ కప్తో పోలిస్తే ఇది 20% అధికం కావడం గమనార్హం. ఈ 123 కోట్ల రూపాయలలో ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు అత్యధికంగా 27 కోట్ల 48 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. ఫైనల్లో ఓడి రన్నరఫ్గా నిలిచిన న్యూజిలాండ్కు 14 కోట్ల 65 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. సెమీఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లకు చెరో 7 కోట్ల 24 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ లభించింది. ఇక సూపర్ 8 వరకు వచ్చిన జట్లకు 3 కోట్ల 48 లక్షల రూపాయల చొప్పున దక్కాయి. అలాగే ఈ టోర్నీలో పాల్గొన్న మొత్తం 20 జట్లలో ప్రతి జట్టుకు 2 కోట్ల 29 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. కాగా ఈ ప్రైజ్ మనీకి జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా అర్హులనే సంగతి గమనార్హం. అయితే ప్రపంచ కప్ గెలిచిన భారత బృందానికి బీసీఐ కూడా భారీగా నజరానా ప్రకటించనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.